గేమ్ చేంజర్. త్రిబుల్ ఆర్ సినిమాతో అరివీరి భయంకర హిట్ కొట్టిన రామ్ చరణ్ గేమ్ చేంజర్తో అతి పెద్ద డిజాస్టర్ కొట్టాడు. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో కనీసం 100 కోట్ల షేర్ కూడా సాధించలేక ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిజల్ట్తో మామూలుగా బాధపడలేదు. ఎంత లేదన్నా త్రిబుల్ ఆర్ తర్వాత అదే ఎక్స్పెక్టేషన్స్, అందులోనూ శంకర్ డైరెక్షన్ అనేసరికి యాంటీ ఫ్యాన్స్ కూడా ఆహా సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అయినా అనే స్థాయిలో అంచనాలు అయితే పెట్టుకున్నారు. అయితే ఇంత భారీ డిజాస్టర్కి కారణాలు ఒక్కొక్కటిగా అన్వేషిస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఒక అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా చెర్రీకి గుర్తింపు దక్కింది. రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమెరూన్ వంటి ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు, ప్రశంసలు కురిపించారు. దాంతో చరణ్ నుంచి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై పరాజయాన్ని అందుకుంది. చరణ్ పర్ఫార్మెన్స్ మినహా ఏది ప్రేక్షకులకు ఆనలేదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ చేంజర్ చిత్రాన్ని 350 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మించారు. కాగా బాక్సాఫీస్ నుంచి కేవలం 178 కోట్లు గ్రాస్ మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. అది కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వెళ్లారని, సినిమా కథ ఏమీ బాగలేదని అప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ పైన కూడా కొద్ది రోజులు చర్చ నడిచింది. దర్శకత్వం, రైటర్, నటన, నిర్మాత విషయంలో అందరూ ఉదండులే ఉన్నప్పటికీ కూడా సినిమా విషయంలో లోపం ఎక్కడ జరిగిందనే చర్చగా మారింది. అదే సమయంలో ఒకరిపై మరొకరు సినిమా ఫెయిల్యూర్ను నెట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనా తమ అభిమాన హీరో రామ్ చరణ్కు మాత్రం భారీగానే డ్యామేజ్ జరిగిందని ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా పరాజయానికి అసలు కారణం ఏంటో తమిళ దర్శకుడు, గేమ్ చేంజర్ సినిమా రైటర్ కార్తిక్ సుబ్బరాజ్ బయటపెట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అసలు గేమ్ చేంజర్ సినిమాకు నేను ఇచ్చిన కథ వేరు. నేను శంకర్ సార్కు కథను అందించినప్పుడు అది పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ను సంబంధించిన కథగా ఉండింది. కానీ ఆ తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి. మరికొందరు రైటర్స్ నేను ఇచ్చిన కథలో చాలా మార్పులు చేశారు. దాంతో అసలు కథకు ఉన్న ప్రాణం పోయింది. అలాగే స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా మారిపోయింది అని కార్తిక్ సుబ్బరాజ్ వివరించారు. 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. కార్తిక్ సుబ్బరాజ్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమాను భ్రష్టు పట్టించింది ఆ రైటర్సేనని తెలియటంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా శంకర్ను నమ్మటం వల్ల తమ అభిమాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్టర్ గా ఫిజ్జా, జిగర్ తాండా, పేట్, మహాన్ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం సూర్యతో రెట్రో సినిమాను తీసుకొస్తున్నారు. మే 1న ఈ సినిమాను విడుదల కాబోతుంది. అయితే ఆ తర్వాత తమిళ స్టార్ అజిత్ కుమార్ 64వ చిత్రాన్ని కూడా ఆయనే డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకుడిగా రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రం తెరకెక్కుతోంది. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో పెద్ద సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్స్ డాక్టర్ శివరాజ్ కుమార్ పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు గేమ్ చేంజర్. త్రిబుల్ ఆర్ సినిమాతో అరివీరి భయంకర హిట్ కొట్టిన రామ్ చరణ్ గేమ్ చేంజర్తో అతి పెద్ద డిజాస్టర్ కొట్టాడు. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో కనీసం 100 కోట్ల షేర్ కూడా సాధించలేక ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిజల్ట్తో మామూలుగా బాధపడలేదు. ఎంత లేదన్నా త్రిబుల్ ఆర్ తర్వాత అదే ఎక్స్పెక్టేషన్స్, అందులోనూ శంకర్ డైరెక్షన్ అనేసరికి యాంటీ ఫ్యాన్స్ కూడా ఆహా సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అయినా అనే స్థాయిలో అంచనాలు అయితే పెట్టుకున్నారు. అయితే ఇంత భారీ డిజాస్టర్కి కారణాలు ఒక్కొక్కటిగా అన్వేషిస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఒక అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా
చెర్రీకి గుర్తింపు దక్కింది. రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమెరూన్ వంటి ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు, ప్రశంసలు కురిపించారు. దాంతో చరణ్ నుంచి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై పరాజయాన్ని అందుకుంది. చరణ్ పర్ఫార్మెన్స్ మినహా ఏది ప్రేక్షకులకు ఆనలేదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ చేంజర్ చిత్రాన్ని 350 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మించారు. కాగా బాక్సాఫీస్ నుంచి కేవలం 178 కోట్లు గ్రాస్ మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. అది కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వెళ్లారని, సినిమా కథ ఏమీ బాగలేదని అప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ పైన కూడా కొద్ది రోజులు చర్చ నడిచింది. దర్శకత్వం, రైటర్, నటన, నిర్మాత విషయంలో అందరూ ఉదండులే ఉన్నప్పటికీ కూడా సినిమా విషయంలో లోపం ఎక్కడ జరిగిందనే చర్చగా మారింది. అదే సమయంలో ఒకరిపై మరొకరు సినిమా ఫెయిల్యూర్ను నెట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనా తమ అభిమాన హీరో రామ్ చరణ్ కు మాత్రం భారీగానే డ్యామేజ్ జరిగిందని ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా పరాజయానికి అసలు కారణం ఏంటో తమిళ దర్శకుడు, గేమ్ చేంజర్ సినిమా రైటర్ కార్తిక్ సుబ్బరాజ్ బయటపెట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అసలు గేమ్ చేంజర్ సినిమాకు నేను ఇచ్చిన కథ వేరు. నేను శంకర్ సార్కు కథను అందించినప్పుడు అది పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ను సంబంధించిన కథగా ఉండింది. కానీ ఆ తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి. మరికొందరు రైటర్స్ నేను ఇచ్చిన కథలో చాలా మార్పులు చేశారు. దాంతో అసలు కథకు ఉన్న ప్రాణం పోయింది. అలాగే స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా మారిపోయింది అని కార్తిక్ సుబ్బరాజ్ వివరించారు. 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. కార్తిక్ సుబ్బరాజ్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమాను భ్రష్టు పట్టించింది ఆ రైటర్సేనని తెలియటంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా శంకర్ను నమ్మటం వల్ల తమ అభిమాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్టర్ గా పిజ్జా, జిగర్ తాండా, పేట్, మహాన్ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం సూర్యతో రెట్రో సినిమాను తీసుకొస్తున్నారు. మే 1న ఈ సినిమాను విడుదల కాబోతుంది. అయితే ఆ తర్వాత తమిళ స్టార్ అజిత్ కుమార్ 64వ చిత్రాన్ని కూడా ఆయనే డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకుడిగా రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రం తెరకెక్కుతోంది. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో పెద్ద సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్స్ డాక్టర్ శివరాజ్ కుమార్ పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు గేమ్ చేంజర్. RRR సినిమాతో అరివీరి భయంకర హిట్ కొట్టిన రామ్ చరణ్ గేమ్ చేంజర్తో అతి పెద్ద డిజాస్టర్ కొట్టాడు. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో కనీసం 100 కోట్ల షేర్ కూడా సాధించలేక ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిజల్ట్తో మామూలుగా బాధపడలేదు. ఎంత లేదన్నా RRR తర్వాత అదే ఎక్స్పెక్టేషన్స్, అందులోనూ శంకర్ డైరెక్షన్ అనేసరికి యాంటీ ఫ్యాన్స్ కూడా ఆహా సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అయినా అనే స్థాయిలో అంచనాలు అయితే పెట్టుకున్నారు. అయితే ఇంత భారీ డిజాస్టర్కి కారణాలు ఒక్కొక్కటిగా అన్వేషిస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఒక అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా చెర్రీకి గుర్తింపు దక్కింది. రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమెరూన్ వంటి ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు, ప్రశంసలు కురిపించారు. దాంతో చరణ్ నుంచి రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలై పరాజయాన్ని అందుకుంది. చరణ్ పర్ఫార్మెన్స్ మినహా ఏది ప్రేక్షకులకు ఆనలేదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ చేంజర్ చిత్రాన్ని 350 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మించారు. కాగా బాక్సాఫీస్ నుంచి కేవలం 178 కోట్లు గ్రాస్ మాత్రమే తిరిగి రాబట్టగలిగింది. అది కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వెళ్లారని, సినిమా కథ ఏమీ బాగలేదని అప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ పైన కూడా కొద్ది రోజులు చర్చ నడిచింది. దర్శకత్వం, రైటర్, నటన, నిర్మాత విషయంలో అందరూ
ఉదండులే ఉన్నప్పటికీ కూడా సినిమా విషయంలో లోపం ఎక్కడ జరిగిందనే చర్చగా మారింది. అదే సమయంలో ఒకరిపై మరొకరు సినిమా ఫెయిల్యూర్ను నెట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనా తమ అభిమాన హీరో రామ్ చరణ్కు మాత్రం భారీగానే డ్యామేజ్ జరిగిందని ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమా పరాజయానికి అసలు కారణం ఏంటో తమిళ దర్శకుడు గేమ్ చేంజర్ సినిమా రైటర్ కార్తిక్ సుబ్బరాజ్ బయటపెట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అసలు గేమ్ చేంజర్ సినిమాకు నేను ఇచ్చిన కథ వేరు. నేను శంకర్ సార్కు కథను అందించినప్పుడు అది పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ను సంబంధించిన కథగా ఉండింది. కానీ ఆ తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి. మరికొందరు రైటర్స్ నేను ఇచ్చిన కథలో చాలా మార్పులు చేశారు. దాంతో అసలు కథకు ఉన్న ప్రాణం పోయింది. అలాగే స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా మారిపోయింది అని కార్తిక్ సుబ్బరాజ్ వివరించారు. 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. కార్తిక్ సుబ్బరాజ్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమాను భ్రష్టు పట్టించింది ఆ రైటర్సేనని తెలియటంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా శంకర్ను నమ్మటం వల్ల తమ అభిమాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్టర్ గా పిజ్జా, జిగర్ తాండా, పేట్, మహాన్ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం సూర్యతో రెట్రో సినిమాను తీసుకొస్తున్నారు. మే 1న ఈ సినిమాను విడుదల కాబోతుంది. అయితే ఆ తర్వాత తమిళ స్టార్ అజిత్ కుమార్ 64వ చిత్రాన్ని కూడా ఆయనే డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకుడిగా రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రం తెరకెక్కుతోంది. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో పెద్ద సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్స్ డాక్టర్ శివరాజ్ కుమార్ పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.